ఆదిలాబాద్ జిల్లా కొమరం భీం భవనంలో రాజ్గోండ్ సేవా సమితి ఆధ్వర్యంలో ఆదివాసీ నాయకులు సమావేశమయ్యారు. లంబాడీలను ఎస్టీల జాబితా నుంచి తొలగించాలని డిమాండ్ చేశారు. సుప్రీంకోర్టు నోటీసులు జారీ చేసిన నేపథ్యంలో రాష్ట్రం వెంటనే నివేదిక ఇవ్వాలని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిని కోరారు. లంబాడీలు అక్రమంగా విద్య, ఉద్యోగాలు, భూములు దోచుకుంటున్నారని ఆరోపించారు. నివేదిక పంపకపోతే రాష్ట్ర వ్యాప్తంగా ఉద్యమం చేస్తామని హెచ్చరించారు. కలెక్టర్లు, ఎంఆర్ఓలు లంబాడీలకు ఎస్టీ సర్టిఫికెట్లు ఇవ్వకూడదని మెమోరాండాలు సమర్పించారు. आदिवासी बचाओ, लंबाड़ा हटाओ। आदिवासी बचाओ, लंबाड़ा हटाओ। आदिवासी बचाओ, लंबाड़ा हटाओ। आदिवासी कौन है? जंगल का शेर है। आदिवासी कौन है? जंगल का शेर है। आदिवासी कौन है? जंगल का शेर है। जय स्वयं बाबूराव, जय स्वयं बाबूराव। ఆధ్వర్యంలో అన్ని తెగల గోండ్, పర్దాన్, కొలాం, నాయకపోడ్, ఆంద్ తోటి అన్ని తెగల నాయకులు ఇక్కడ సమావేశము ఏర్పాటు చేసి మేము అనేక విషయాలు, ముఖ్యంగా లంబాడీలను ఎస్టీ జాబితా నుంచి తొలగించాలని గౌరవ మాజీ పార్లమెంట్ సభ్యులు సోయం బాపురావు గారు, అట్లాగే ఎమ్మెల్యే తెల్లం వెంకట్రావు ఇద్దరు కలిసి సుప్రీంకోర్టులో కోర్టు వేసిన తర్వాత స్పందించినటువంటి గౌరవ సుప్రీంకోర్టు రాష్ట్రాలకు, కేంద్రాలకు నోటీసులు జారీ చేయడం వలన ఈరోజు లంబాడీ నాయకులు, లంబాడీలకు సంబంధించినటువంటి ఎమ్మెల్యేలు, ఎంపీలు, అట్లాగే ప్రభుత్వ అధికారులు ఎవరైతే ఉన్నారో వారందరిలో కదలిక తీసుకొచ్చినటువంటి సోయం బాపురావు గారికి, అట్లాగే తెల్లం వెంకట్రావు గారికి మా యావత్ ఆదివాసీ సమాజం తరఫున మేము కృతజ్ఞతలు, ధన్యవాదాలు తెలుపుతున్నాం. వారికి అండదండగా, మద్దతుగా ఈ పోరాటం లంబాడీలను తీసేంత వరకు మేము వారికి అండగా, మద్దతుగా ఉంటాం. సోయం బాపురావు మీద ఈగ వాలినా, లేకపోతే అనుచిత వ్యాఖ్యలు చేసినా మాత్రం ఈ 9 తెగల నాయకులు, తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి అన్ని జిల్లాలో ఉన్నటువంటి నాయకులందరూ కూడా ఉద్యమం చేయడానికి మేమందరము సిద్ధమవుతున్నాం. సోయం బాపురావు గారి మీద, అట్లాగే తెల్ల వెంకట్రావు గారి మీద, ఇద్దరి మీద అటు బీజేపీ కావచ్చు, కాంగ్రెస్ పార్టీ కావచ్చు, బీఆర్ఎస్ కావచ్చు, అన్ని పార్టీల నుంచి ఒత్తిడి తీసుకొస్తున్నారు. వాళ్ళని సస్పెండ్ చేయాలని. ఇలాంటి డ్రామాలు ఆడితే మాత్రం ఏ జిల్లాలో కూడా మిమ్మల్ని ఉండనియం, తిరగనియం, గ్రామాల్లో కూడా రానియమని మేము ఈ సందర్భంగా హెచ్చరిస్తున్నాం. సోయం బాపురావు గారి మీద చాలా దిష్టి బొమ్మలు, లేకపోతే అనుచిత వ్యక్తులు చాలా వ్యాఖ్యలు చేస్తున్నారు. ఏ జాతిలో పుట్టి రానటే అంటే మీ దగ్గర దమ్ముంటే 180 సంవత్సరాల నుంచి, మిలియన్ సంవత్సరాల నుంచి గోండ్వాన చరిత్ర, గోండ్వాన రాజులు పరిపాలించినటువంటి చరిత్ర మా ఆదివాసులకు ఉన్నది. ఈ దేశానికి ఆర్యులు, ముస్లింసు, క్రిస్టియన్స్, బౌద్ధులు అందరూ మా భూమిపై, మా మాతృభూమిపై ఇక్కడ వలస వచ్చిర్రు. వలస వచ్చి మా రాజ్యాలను ఆక్రమించరు, మా దేవతలను ఆక్రమించరు, మా సంస్కృతిని ఆక్రమించరు. ఈరోజు మా మీద పరిపాలన చేసి మమ్మల్ని దాడి చేస్తున్నారు, మమ్మల్ని అంతం చేస్తున్నారు. ఇది ఎవరి మీద కుట్ర? ఈ భూమి మాది, ఈ నీరు మాది, ఈ అడవి మాది, ఈ వనరులు మాయి. ఎక్కడి నుంచో వలస వచ్చినటువంటి ఈ దొంగ లంబడీలు మహారాష్ట్ర నుంచి, కర్ణాటక నుంచి, వేరే వేరే రాష్ట్రాల నుంచి వలస వచ్చినటువంటి ఈ వలస లంబాడీలు మా దగ్గర వచ్చి వీళ్ళు ఎంపీలు కావాలా, ఎమ్మెల్యే కావాలా, సర్పంచ్ కావాలా, ఉద్యోగాలు కావాలా, టీచర్లు కావాలా, ఎవరి సొమ్మును వీరు తింటుర్రు, ఎవరి నిధులను వీరు తింటుర్రు. ఈ ఖబర్దార్ లంబాడ నాయకులు ఎవరైతే ఉన్నారో, ఎంపీలు కావచ్చు, ఎమ్మెల్యేలు కావచ్చు, మీరు అక్కడ డిప్యూటీ స్పీకర్ పదవి ఇచ్చారు అంటే వలస వాళ్లకు డిప్యూటీ స్పీకర్ పదవి ఇస్తారయ్యా. ఈ భూమి మాది, వనరులు మాయి, మరి మాకేం పదవి ఇచ్చారు మీరు? ఒక్క పదవి ఇవ్వలేదు. మినిస్టర్ పదవి ఇచ్చిర్రా? ఏమైనా ఇచ్చిర్రా మాకు? ఈ ప్రాంతంలో వలస వచ్చి మా ఉద్యోగాలు దోచుకుంటుర్రు అని, మా భూములు దోచుకుంటుర్రు, మేము అన్యాయం చేస్తుంటారు అని మేము ఉద్యమాలు చేస్తుంటే, మాట్లాడుతుంటే మా మీద
మా మీద అక్రమంగా కేసులు పెడుతున్నారు. ఉద్యోగాలు సిఆర్టీలు కావచ్చు, ప్రతి డిపార్ట్మెంట్లో మా ఆదివాసులను 9 తెగలు కావచ్చు, ఇంకా ఇతర తెగలు ఉన్నాయి, వారందరూ కన్నీరు గారుస్తున్నారు. ఎవరికి గోడు చెప్పలేకుండా ఈ ప్రభుత్వాలు, కేంద్ర ప్రభుత్వం కావచ్చు, రాష్ట్ర ప్రభుత్వం కావచ్చు, మా ఆవేదనని, మా సమస్యని కొన్ని సంవత్సరాల నుంచి పోరాటం చేస్తున్న పరిష్కరిస్తలేవు కాబట్టి మేము ఇక నుంచి తుడుం డోల్ పేపరే కాలికం తోటి మా రాజ్గోండ్ సేవ సమితి తరఫున ఈ వలసవాదులు ఎవరైతే ఉన్నారో వారందరినీ గ్రామాల్లో కాదు ఎక్కడ కూడా తిరగనివ్వమని మేము ఈ సందర్భంగా సీఎం నుంచి అందరినీ కూడా ఇక్కడ నుంచి మేము అంటే తిరగకుండా హెచ్చరిస్తాం. తిరిగి ఈ గ్రామాల్లో కావచ్చు ఎక్కడ కూడా మేము లేకపోతే ఈ తిరుగుబాటు ఉద్యమం తప్పకుండా వస్తుంది. ఎందుకంటే అమెరికాలో కూడా ఇదే పరిస్థితి ఉండే, సౌత్ ఆఫ్రికాలో కూడా ఇదే పరిస్థితి ఉండే, భారతదేశంలో కూడా ఇదే పరిస్థితి ఉండే. ఈ యజమానులు ఎవరు, ఈ భూమికి యజమానులు ఎవరంటే ఆదివాసులు. ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం ఉన్నప్పుడు తెలంగాణకు అన్యాయం జరిగింది. ఇప్పుడు తెలంగాణ వచ్చిన తర్వాత కూడా ఆదివాసులకు అన్యాయం జరుగుతుంది. ఆంధ్ర వాళ్ళు ధనికులు, రాజకీయ బలం ఉన్నవారు, అన్ని రంగాల్లో బలం ఉన్నారు, కానీ వాళ్ళు ఓడిపోయినరు. మీరు అనుకుంటారు లంబాడీ వాళ్ళు మేము ఐఏఎస్లు ఉన్నాం, ఐపీఎస్లు ఉన్నాం, రాజకీయంగా ఉన్నాం, అన్ని రంగాల్లో ఉన్నాం, మా దగ్గర డబ్బు ఉంది అని అంటే ప్రకృతి మాకు సహకరిస్తుంది. మేము మాట్లాడే విషయంలో దమ్ము, న్యాయం, ధర్మం తప్పకుండా ఉన్నది. మా లంబాడీలను వెంటనే ఈ ఎస్టీ జాబితా నుంచి తీసేస్తాం. కోర్టు కూడా మాకు కూడా అనుకూలంగా తీర్పిస్తుంది. ఇక్కడ ముఖ్యమంత్రి కూడా, గవర్నర్ కూడా వెంటనే ఈ నివేదికలు ఏవైతే ఉన్నాయో వీళ్ళు ఎస్టీలు కాదని 1976 తర్వాత వచ్చినని ఏదైతే తప్పుడు సమాచారం, తప్పుడు పత్రాలు సృష్టించి ఉద్యోగాలు పొందుతున్నారో వారు చెప్తున్నారు ఎవరైతే ఉన్నారో వారి ఈ తప్పుడు నివేదికలు మీరు పంపకండి. తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కావచ్చు, అట్లాగే గవర్నర్ కావచ్చు, మనమందరం కూడా ఈరోజు ఇక్కడ ఈ తప్పుదోవ, ఈ కుట్రపూరితమైనటువంటి ఈ అంశాన్ని మనమందరం కూడా బద్దలగొట్టాల్సిన అవసరం ఉంది. ఈ ప్రజానికానికి చెప్పవలసినటువంటి బాధ్యత కూడా మన పైన ఉంది. విద్యార్థులుగా ఆదివాసీ సమాజం నుంచి ఇక్కడికి వచ్చి ఈ వేదికగా చదువుకునేటువంటి అవకాశం ఉంది కాబట్టి ఇక్కడ ఉన్న జరుగుతున్న కుట్రలను కూడా మనం మన ప్రజానికాన్ని చెప్పవలసిన బాధ్యత ఉంది కాబట్టి ఈరోజు మనం కలిసాం. వాస్తవానికి తెలంగాణ రాష్ట్రంలో కానీ ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో చూసుకున్నట్టయితే వాళ్ళకెక్కడ కూడా రిజర్వేషన్ అనేటువంటిది కల్పించబడలేదు. 1956కు సంబంధించినటువంటిది ఏదైతే ఉన్నదో ఆనాడు ఆంధ్ర తెలంగాణ అనేటువంటి దాన్ని హైదరాబాద్ సంస్థానం నుంచి కలిపే ప్రయత్నంలో 1956లో ఏర్పడ్డటువంటి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఆనాడు సుగాలీలు అనేటువంటి వాళ్ళు ఆంధ్రప్రదేశ్లో ఉన్నప్పుడు వాళ్ళని ప్రపోజల్గా పెట్టడం జరిగింది తప్ప పార్లమెంట్లో గడిలింగన గౌడ్ అనేటువంటి ఒక ఎంపీ ఆ బిల్లు కూడా వాస్తవానికి నెగిటివ్ అయినది. కానీ దాన్ని కూడా వీళ్ళు ఏం చెప్తారంటే 1956లో మమ్మల్ని కలిపారు అనేటువంటిది ఎస్టీ హోదాగా వీళ్ళు చెప్తున్నటువంటి పరిస్థితి. మరి ఆ రోజు కలిపినప్పుడైతే మరి 71లో కూడా మీరు బీసీఏ కమిషన్లో ఉన్నారు కదా, బీసీఏ కేటగిరీలో ఉన్నారు కదా, మరి ఎన్నిసార్లు కలుపుతారు? మళ్ళీ 76లో కూడా మీరు మమ్మల్ని కలిపినమని చెప్పి మాట్లాడుతూ ఉన్నారు. 76లో కలుపుతారు, మిమ్మల్ని 56లో కలుపుతారు. మళ్ళీ ఒక పెద్ద మనిషి వచ్చేసి 1931 నుంచే మేము నిజాం ప్రభుత్వంలో ఉన్నామని చెప్పి మళ్ళీ మాట్లాడుతూ ఉన్నాం. అంటే ఇవాళ ప్రజల్ని, తెలంగాణ ప్రజల్ని, ప్రజాస్వామికవాదుల్ని, మేధావుల్ని, ఈ రాజకీయ పార్టీలందరినీ కూడా తప్పుదోవ పట్టించే ప్రయత్నం కొనసాగుతూ ఉన్నది. కాబట్టి మనం అందరం కూడా వాస్తవాలు తెలుస్తున్నాం. కాబట్టి ఈరోజు రైట్ టు ఇన్ఫర్మేషన్ యాక్ట్ ద్వారా గవర్నమెంట్ ఆఫ్ ఇండియాని అఫీషియల్గా ఇచ్చింది. ఎక్కడ కూడా వీళ్ళని ఎస్టీ హోదా ఇవ్వలేదు, టీఎన్టీలుగా మాత్రమే ఉన్నారు అని చెప్పేసి ఆంధ్రప్రదేశ్లో అని చెప్పేసి క్లియర్గా మనకు గవర్నమెంట్ ఆఫ్ ఇండియా ఇచ్చింది అథెంటికేటెడ్గా. మనం ఎన్నోసార్లు మన రాష్ట్రంలో ఉన్నటువంటి గవర్నర్ గారిని, ఈ రాష్ట్ర ప్రభుత్వాలకు మొరపెట్టుకున్నా కూడా ఇప్పటి వరకు కూడా మన యొక్క ఆవేదనని, మన యొక్క గోసను కూడా విన్నవించుకున్నప్పుడే మనం న్యాయస్థానం సంబంధించినటువంటి అంశంలో న్యాయ పోరాటం చేద్దామని చెప్పి న్యాయ పోరాటం చేసి ఈరోజు సుప్రీంకోర్టు వరకు మనం వెళ్ళవలసిన పరిస్థితి వచ్చింది. కాబట్టి ఈరోజు వాళ్ళు తప్పుదో ప్రయత్నాలు చేస్తున్నారు, కుట్రలు వండుతూ ఉన్నారు. ఈరోజు రాజకీయ పార్టీని బెదిరిస్తూ ఉన్నారు. మా జనాభా ఇంత ఉంది, మేము నలుచుకుంటే ఈ ప్రభుత్వాలు కూలిపోతాయని చెప్పేసి ఇలా మాట్లాడి రాజకీయ పార్టీల్ని, మేధావుల్ని, తెలుగు ప్రజల్ని, ప్రజానికాన్ని అందరినీ కూడా మభ్యపెడతా ఉన్నారు. కాబట్టి ఈరోజు మనం అనుకున్నటువంటి అక్క సీతక్క కావచ్చు, తెల్ల వెంకటరావు కావచ్చు, సోయం బాబురావు కావచ్చు, ఆదివాసీ ప్రజాప్రతినిధులు అందరూ కూడా ఏకమయ్యి వాళ్ళందరూ కూడా ఇది మన జాతి, ఇది మన అస్తిత్వ సమస్య అని చెప్పి వాళ్ళందరూ ముందుకు వస్తుంటే
వాళ్ళను కూడా ఈరోజు వాళ్ళ వ్యక్తిగతంగా వాళ్ళని దూషించే ప్రయత్నము, వాళ్ళని టార్గెట్ చేసి మాట్లాడే ప్రయత్నం చేస్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తూ ఉంది. కాబట్టి విద్యార్థి మిత్రులారా, మనం అందరం కూడా ఈరోజు మన జాతి రిజర్వేషన్ ఉపయోగించుకొని ఈరోజు ఇక్కడ వరకు వచ్చినాం. కాబట్టి మన జాతిని మనమే కాపాడుకోవాలి, మనదే బాధ్యత. కాబట్టి ఈ రోజు నుంచైనా సరే మనం ఎక్కడైనా సరే మన ఆదివాసీ ప్రజానికాన్ని విషయంలో మన ప్రజాప్రతినిధులు కానీ మన సమాజానికి సంబంధించినటువంటి మేధావులైనా సరే మనతో కలిసి వచ్చేటువంటి వాళ్ళు ఎవరి మీదైనా సరే వ్యక్తిగతంగా ఎవరైనా సరే లంబాడి సోదరులు కానీ, ఉగాలి సోదరులు కానీ, బంజారా సోదరులు కానీ దాడులకు దిగుతానంటే పోరాటం మేము కొత్త కాదు. మేము మా అస్తిత్వం మొత్తం కూడా ఎక్కడ చూసినా కూడా, మా చరిత్ర చూసినా కూడా పోరాటమే, మా జీవితమే పోరాటము. మాకేం కొత్త కాదు. ఉద్యమం అంటేనే ఆదివాసులు అంటేనే ఉద్యమం. ఆ రోజు నుంచి చూసినా ఈ రోజు నుంచి చూసినా కూడా ఉద్యమ చరిత్ర చెప్పాలంటే ఆదివాసులదే ఉంటుంది. ఒక్కసారి చరిత్ర పుటల్లోకి వెళ్ళి చూడండి ఆదివాసుల చరిత్ర ఎట్లుంది. ఈ దేశం ఏర్పడ్డది అంటే ఆదివాసులతోనే ఏర్పడ్డది, ఈ రాష్ట్రం ఏర్పడ్డది అంటే ఆదివాసులతో ఏర్పడ్డది. కాబట్టి విద్యార్థి మిత్రులారా, ఈ రోజు నుంచి అయినా సరే మనం అందరం ముక్త కంఠంతో ఏదైతే వాళ్ళు మభ్యపెట్టి కుట్ర పండుతున్నారో రాజకీయ నాయకుల్ని కానీ ఇప్పుడున్నటువంటి కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలను కూడా వాళ్ళు తప్పుదో పట్టించే ప్రయత్నం చేస్తూ ఉన్నారు. కాబట్టి మనకున్నది ఏంటంటే న్యాయస్థానం ఈ రోజు కాకపోయినా రేపైనా సరే మనకి న్యాయం గెలుస్తుంది. ఎట్లా అంటే మనకి ఏది ఉన్నా సరే డాక్యుమెంటేషన్ రూపంలో ఉంది. కాబట్టి మనమందరం కూడా విద్యార్థులందరంగా ఐక్యంగా పోరాడాల్సినటువంటి బాధ్యత ఉంది. కాబట్టి మన ప్రజాప్రతినిధులు కూడా మనం కాపాడుకోవాలి. కాబట్టి మన ఇక నుంచి పోరాటం చేయడానికి సిద్ధంగా ఉండాలని చెప్పి ఈ వేదికగా అందరికి కూడా పిలుపునిస్తున్నాను. జై ఆదివాసీ, జై ఆదివాసీ, జై ఆదివాసీ, జై ఆదివాసీ.